ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన చైత్రమాసము ప్రారంభమైంది. మరి అదేవిధంగా రామనవమి ఉత్సవాలు కూడా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా మనకు ముందుగా గుర్తొచ్చేది మన తెలుగు రాష్ట్రాలలో భద్రాచల రాముడు. కాబట్టి ఆ భద్రాచలం యొక్క విశేషాలను తెలుసుకుందామని షేర్ చేయాలనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఆ భద్రాచలము అనేది అసలు దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన విశేషాలు, నేపథ్యం ఏంటి అనేది మనము తెలుసుకుందాము. అందరికీ తెలిసి ఉండవచ్చు. తెలిసి ఉన్నప్పటికీ మనము వాటిని నెమరు వేసుకొని ఆనందించడం వల్ల ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అందుకే కదండి మరి రామాయణం కథ అనగానే తెలుసు అనుకుంటాం. కానీ మళ్ళీ ఒక్కొక్కళ్ళు ప్రవచనకారులు చెప్పినప్పుడు మనకి మళ్ళీ వినాలనిపిస్తుంది. అంటే దాన్ని విని అన్వయించుకొని మనము జ్ఞానవంతులం అవుతూ ఉంటాం అన్నమాట. ఒక సినిమానే మనము ఇష్టమైన సినిమానే 10 సార్లు చూస్తూ ఉంటామే, పాటలు 10 సార్లు వింటామే. మరి రాముడి గురించి వినడము ఎంత ఆనందదాయకం అండి. కాబట్టి తప్పకుండా విందాము. ఆ రామ భక్తుని యొక్క విశేషాలను, రాముడి యొక్క మహత్యాన్ని అందరూ తప్పకుండా వినండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి. మరి ఇంకా వీడియోలోకి వెళ్దాం. అయితే మనకు ఈ దక్షిణ భారతదేశంలో ఈ భద్రాచల ప్రాంతం ఇది కృతయుగంలో కదా అండి, మొత్తం దండకారణ్యం. ఈ దండకారణ్యం కాబట్టి మొత్తం అడవే ఉండేదప్పుడు. అయితే రామచంద్రుడు ఎప్పుడైతే కైకేయి అడవులకు వెళ్ళాలి 14 సంవత్సరాలు అని చెప్పిందో, అప్పుడు మనకు తెలుసు కదా, గోదావరి తీరం దాటి ఇక్కడ భద్రాచలానికి వచ్చాడు రాముడు తన భార్య తమ్ముడు లక్ష్మణుడితోని వనవాసానికి వచ్చినప్పుడు అలా అడవిలో ప్రవేశించి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఎంతో పుణ్యభూమి. భద్రాచలం అడవులు అంటే ఇవన్నిటిని కూడా దండకారణ్యము అంటారు. ఆ దండకారణ్యంలోనే మునులు కుటీరాలు వేసుకొని తపస్సులు చేస్తూ జీవనాన్ని గడిపేవాళ్ళు. ఆ విధంగా ఈ దండకారణ్యంలో భరద్వాజ మహర్షి ఉండేవాడు అనమాట. అయితే రాముడు వనవాసం ప్రారంభించినప్పుడు ఎలా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఇప్పుడు అడవిలోకి వెళ్ళినట్టే అంటారు కదండి. తెలియని ఊర్లోకి వెళ్ళాము అంటే ఎవరినో ఒకళ్ళని మనం ఏదో ఒక విషయం తెలుసుకుంటాం. ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎటు ప్రయాణం చేయాలి, ఎలా గడపాలి అనేది అక్కడున్న వాళ్ళను అడిగితే మనకు తెలుస్తుంది. ఆ విధంగా రాముడు మొదట దర్శించింది అక్కడ భరద్వాజ ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు. చూడండి, రాముడు విష్ణువే అయినా కూడా మానవుడిగా చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఒక పెద్దవారిని కలిసి తను గడపబోయే వనవాసాన్ని ఏ విధంగా గడపాలనే దాన్ని తెలుసుకున్నాడు అనమాట. అప్పుడు ఆ విధంగా తెలుసుకున్న తర్వాత ఆయన సూచన ప్రకారము, చూడండి ఇది కూడా మనం గమనించుకోవాలి. ధర్మము 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 అని చాగంటి గారు చెప్తూ ఉంటారు. రామాయణం అంటే మాట్లాడితే ధర్మము, అదే కదా. మొదట పెద్దవాళ్ళని కలుసుకోవడము, తర్వాత అక్కడ ఆయన సూచనలను పాటించడము. చూడండి ఎంత బాగుంది ఇది. అయితే అక్కడ భరద్వాజముని సూచన ప్రకారము భద్రాచలానికి దగ్గరలో ఉన్న పంచవటిని నిర్మించుకున్నారు. వారికి కొంత దగ్గరలోనే వారు చెప్పిన ప్రకారము ఒక కుటీరాన్ని నిర్మించుకొని, ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ ఉన్నారనమాట. అదే పంచవటి ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. అప్పుడు మొత్తం అరణ్యం కదా, ఆ అరణ్యంలో ఆ విధంగా కుటీరాన్ని నిర్మించుకొని ఉండడం ప్రారంభించారు. అయితే పర్వతాలు
మొత్తము పర్వతాలు కదా బయట, మరి గోదావరి నది ఒడ్డున ఉంది కాబట్టి వీళ్ళు చక్కగా అడవి, కొండలు, నది, ఇంకేం కావాలండి మనిషికి? బతకడానికి ఇంతే అవసరము. కానీ మనం ఇవన్నిటి మీద వ్యామోహాలు పెంచుకొని జీవితాన్ని మనమే దుఃఖమయంగా చేసుకుంటున్నాం అన్నమాట. వాళ్ళు ఎంత ప్రశాంతంగా అక్కడ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఒకరోజు ఆ నది ఒడ్డున చక్కగా వాళ్ళు ప్రశాంతంగా ఒక రాతి మీద కూర్చున్నారట సీతారాములు. అలా విశ్రాంతి తీసుకుంటూ ఆనందపడుతూ ఉన్న సమయంలో ప్రతిరోజు ఆమె ఏమన్నదంట, సీతాదేవి ప్రతిరోజు తమకు సుఖాసనంగా ఉంది ఈ రాయి చూసి, ఇంతకు ముందు ఒక రాతిని మీరు తాకితే స్త్రీగా మారిందట కదా, అహల్యను కరుణించారు కదా, అహల్యగా మారిపోయింది. మరి ఈ రాతి మీకు ఎంతో సేవ చేస్తుంది, రోజు మీరు చక్కగా దీని మీద కూర్చుంటూ ఉన్నారు కదా, అటువంటి కరుణ ఈ రాయి మీద కూడా చూపించవచ్చు కదా అని అడిగింది. అంటే మనకు ఉపయోగపడే ప్రతి వస్తువు పట్ల మనకు కృతజ్ఞత భావం ఉండాలి. ఏదో ఒకటి దానికోసం చేయాలి. మనం ఇంట్లో కిచెన్లో ఎన్ని వస్తువులు అండి మనకు ఉపయోగపడతాయి అసలు. అది ఎన్నో ఏళ్ళుగా మనకు సేవలు అందిస్తూ ఉంటుంది. కానీ దాన్ని అది కనబడకపోతే మనకు తోచని కూడా తోచదు ఒక్కొక్కసారి. అటువంటి ఎన్నో ఉంటాయి మన జీవితంలో కూడా. అంటే తను కూర్చోవడానికి ఉపయోగపడ్డ రాయిని కూడా ఎంత కరుణతోని కటాక్షించాడో రామభద్రుడు. అయితే ఇక్కడ తల్లి కదా, అందుకని అడుగుతుందన్నమాట, దీన్ని మీద కూడా మీరు కరుణ చూపించవచ్చు కదా అని. అప్పుడు శ్రీరాముడు ఏమన్నాడంటే, ఈ రాయి మరికొంతకాలానికి మనకు చాలా ప్రీతిపాత్రంగా తయారవుతుంది, అటువంటి జన్మ పొందుతుంది అని చెప్పాడట. అంటే రాముడు తాకిన రాయి ఎంత గొప్పది అని అట్లా చెప్పిన తర్వాత అసలు మరి ఈ రాయి సంగతి ఏంటనేది తెలుసుకుందాం మనము. అయితే మేరువు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత బాగా శ్రేష్ఠుడు. మేరు పర్వతం అన్నమాట. హిమవంతుడేమో మనకు ఉత్తర భారతదేశంలో ఉంటారు కదా, అయితే ఇక్కడున్న పర్వతాలను మేరు పర్వతం అన్నమాట. ఆ మేరు పర్వతానికి సంతానం లేదట. ఆ రోజుల్లో రెక్కలు ఉండేవి, పర్వతాలు కూడా మాట్లాడేవి, పర్వతాలు కూడా నడిచేవి, అటువంటి శక్తులు ఉన్నాయి కదా. కాబట్టి అట్లా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేశాడట మేరు. అప్పుడు బ్రహ్మ ఒక వరం ఇచ్చాడట. ఏమని అంటే, కొడుకు కావాలి అని కోరుకుంటే వరం ఇచ్చాడు. అప్పుడు ఈయనకి పుత్ర సంతానం కలిగింది. ఆ విధంగా అతనికి భద్రుడు అని పేరు పెట్టాడట. మేరువు కొడుకే, మేరు పర్వతం కొడుకే భద్రుడు అన్నమాట. అయితే వశిష్ఠ మహర్షి వద్ద సకల ధర్మాలు నేర్చుకున్నాడట చిన్న భద్రుడు. ఆ భద్రుడు శ్రీరాముడంటే అమితమైన భక్తి కలిగి ఉండేవాడట చిన్నప్పటి నుంచి కూడా. అయితే అట్లా చాలా అతని అమితమైన భక్తిని చూసి నిరంతరం ఆయననే స్మరిస్తూ ఉండేవాడట. ఒకరోజు ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి నారదుల వారు వచ్చిండట. అక్కడికి వచ్చినప్పుడు నారద మహర్షి ఏమన్నాడు అంటే, ఇంత చిన్న వయసులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలు ఉన్నాయి ఈ పిల్లవాడిలో అని చూసి ఆశ్చర్యపోయారట. ఆ నారద మహర్షి దివ్య దృష్టి ద్వారా ఆ భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయి ఇప్పుడు మేరు పర్వతరాజుకు కుమారుడుగా జన్మించాడని తెలుసుకున్నారు. అంటే అప్పుడు రాముడు కూర్చున్న రాయి ఏదైతే ఉందో ఆ త్రేతాయుగంలో అదే రాయి ఇప్పుడు మేరు పర్వతానికి కుమారుడుగా జన్మించింది అని గ్రహించాడట. అప్పుడు భద్రునికి రామతారక మంత్రాన్ని ఉపదేశించిండట. అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున
ఇంతకు ముందు తాను రాతి రూపంలో ఉన్న ప్రదేశంలో చేరుకొని, అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అదే ప్రదేశానికి వచ్చి రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేసిండట. అప్పుడు అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమైండు. ఏదైనా వరం కోరుకో అన్నాడట. అంటే శ్రీరాముని పాదసేవ చేయడం తప్ప తనకు మరో వరం అవసరం లేదు అని చెప్పి భద్రుడు తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరము నివసిస్తుండేటట్టు వరం ఇయ్యమని అడిగిండట. అప్పుడు శ్రీరాముడు సరే అని చెప్పి తను తన భార్య తమ్ములతో భద్రుని శిరస్సు మీద వెలసి ఉంటానని వరమిచ్చిండట. అట్లా భద్రుడు పర్వతరాజు యొక్క కుమారుడు కాబట్టి ఇక్కడ ఒక చిన్న కొండ రూపాన్ని ధరించాడు ఆ భద్రుడు. మరి సీతారామచంద్రులను తన శిరస్సున మోస్తూ ఉన్నాడనమాట. అందుకే ఈ ప్రాంతానికి భద్రాచలం, చలం అంటే కొండ, అచలం. భద్రుడు భద్రగిరిలా తయారయ్యాడు కాబట్టి ఆ భద్రుడే ఈ కొండ రూపం ధరించాడు కాబట్టి దానికి భద్రాచలం అని పేరు వచ్చిందనమాట. అదేవిధంగా సీతారాములు అలా వనవాసం చేస్తూ ఇంకా కొంత ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరిగింది, సీతను ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత శబరి అనే ఒక ఆమె అడవిలో భక్తురాలు ఉండేది. ఆమె మధురమైన ఫలాలను వారికి ఇచ్చి స్వయంగా దగ్గర కూర్చొని తినిపించింది. ఆమె రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది కదా. దానికి సంతోషించిన శ్రీరాముడు చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్టు వరం ఇచ్చాడట. అప్పుడు ఆ శబరియే ఒక నది రూపంగా మారి అక్కడ ప్రవహిస్తూ ఉందన్నమాట. ఆ శ్రీరాముణ్ణి కొలుచుకుంటూ ఉంటుంది ఆ నది రూపంలో ఆ శబరి. భద్రాచలం ఊరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ శబరి నది. ఇక్కడ నుంచి ప్రవహించుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత గోదావరి నదిలో కలుస్తుంది. అంటే ఆ రాముడి చేత అనుగ్రహించబడిన ఈ శబరి నదిగా మారింది. భద్రుడేమో ఆ రాయి ఏమో భద్రాచలంగా మారి ఆ రాముడిని మోస్తూ మనను తరింపజేస్తూ ఉంది. ఇదండి భద్రాచలం కొండ యొక్క నేపథ్యము. తప్పక అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం అస్తు.